అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం జేయాలే? ఇయాల మనసంతా హుషారుగున్నది. నా పెళ్ళాం జూత్తే ఆ హుషారుతనం అంతా జీరో జేత్తది. ఇప్పుడు ఏం అర్థమైతలేదు. ఏమన్నా సంతోషం వచ్చినా, బాధ వచ్చినా మంచిగా ఇక్కడ ఒక్కడినే చేసుకోవాలే, పోవాలే. అయిందా? బాగైందా? ప్రతిదానికి దానికి సంతోషం వచ్చినా చెప్పినా బాధే, ఆ బాధ వచ్చి చెప్పినా బాధే. దాంతోటి గోస్ అయితాంది. అయినా ఈ సంతోష విషయంలో దాని జోలెందుకు, మంచిగా పాటేసుకుంటా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా, చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా, చిరుగాలై కొండల్లోన తేలి, చిరుగాలై కొండల్లోన తేలి, చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒడిలో చిన్నారి వయ్యారాలే నన్న త్వరగా అసుబుసు కానిద్దామా, నని నానేనో రే అని ఎవరికైనా చూపించండి రా. నన్నే వదిలేయకండి రా బాబు అలాగా. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా. ఓలా ఇడు పాట కొద్దిలా వాడిండు, మధ్యలో అల్లల్లల్ల అనుకుంటారేంది? పాట అయితే ఏంది, దాని సరం కలిపిన లేదా? ఆ మధ్యలో పాట రాదు, రాకనే లల్లల్లల్లే. నేను సంతోషం వచ్చినాగా, బాధ వచ్చినాగా, అందుకే ఇట్లా పాట పడతా. ఏంటి మమ్మీ ఎవడు? ఈ ఇంటికి పోతుంటది నాకు టార్చర్ ఇక నా పిల్లలతో. అబ్బబ్బబ్బబ్బా, చెవుల మైకి పెట్టినట్టే. వదులుతుంది, చెప్పింది మాట్లాడుతుంది. అదే నేను చెప్పింది అనుకో, అంత మూతంతా ఊకో ఏమవుతానో కప్ప మూతోడు అని అంటది. దాంతో నాకు రామగోస వచ్చింది. అవ్వ ఏం చేయాలి, ఎండలు బాగా కొడతానాయి. ఈ ఎండకు పనికి వెళ్ళిననుకో దెబ్బకు తత్తా. ఈ ఎండాకాలం వెళ్ళాక నడింట్లోనే కూర్చుంటా, ఏదో ఒకటి పని చేసుకుంటా. చల్లపూట పని చేసుకున్నాను అనుకో ఇంట్లో ఖర్చుకు అవుతాయి. ఆయన సాయంత్రం పూట ఒక గంట సేపు బయటికి వెళ్ళిననుకో ఏదో పని చెప్తే చేసుకొని వస్తే కూరగాయల మందం రాదా, సంతిల్లేనే ఏమన్నా కిరాయి కట్టేదా, చేసేదా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఆకాశం సాక్షిగా, భూలోకం సాక్షిగా ఏమైందిరా? నిన్నే కోరనే, నీతోనే ఉండని, నిజం చెప్పుకొని నీ రూపే ప్రేమ మరాన్ని ఓల్లా. ఈ పాట కూడా రాదు, కొద్దిగా వస్తుంది, మధ్యలో అంత మ్యూజికే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇటు పీసోడు అనుకుంటారేంది, నాకు సంతోషం వచ్చినాగా, బాధ వచ్చినాగా ఇక పోతా. ఇంటికి పోయి ఏం కూర నిందో బుక్కడంతా తిని కోసేపు పండుకొని ఎండంతా వేయనాక బయటకు వస్తా. ఎవడన్నా ఒక్కరు కలవరా, ఆయన తాళ్ళే సాయంత్రం ఇంత వేపిస్తారు, మంచిగా తాగుతా, ఇంటికి వచ్చి తింటా. ఇంట్లోకి కూరగాయలకు వస్తువులకు చూసుకుంటా అయిపోయా. అబ్బో నా పిల్లం పనికి పో అంటది. నేనెందుకు పోతా, నేను పోను. ఎండకు పోయింది అనుకో దెబ్బకు చత్తా. అబ్బో నేను పోను. ఇంకేంది, నా సంతోషం అంతా ఇది ఆరబోసుకున్నా. ఇక డల్లుగా పోతే అగ్గో ఏమైంది అంటది. అనని అంటిగా దాంతో ఏదో ఒకటి చెప్పుకుంటా. 2 ముచ్చట్లు మాట్లాడి కడుపులు ఇంత వేసుకొని మంచిగా వంట. ఎండ ఎంత వేయనాక బయటకు పోతా. ఈ ఎండకు పోయిందనుకో అబ్బో ఆయన ఈ ఎండకు పోయేదందుకు నేను ఏమన్నా పని చేస్తానా, పాట చేస్తానా, ఏం లేదు, పోతా. ఇంతంత ఆకలి అవుతాన్ని. అబ్బబ్బబ్బా, నేను పాట పాడితే నరాలన్నీ తేలుతాయి. నాకు అర్థం కాలేదు సార్. నరాలన్నీ తేలుతాయి. మంచిగా సింగర్ అయితే ఏసీలలో కూర్చొని మైకు పట్టుకొని మంచిగా పాట పాడితే మస్తు పైసలు వచ్చు. ఆయన నాకు పాటలు ఏమొస్తాయి, ఇవి నేను నేర్చుకున్నాయా, టీవీలో వస్తే ఇని పాడినాక అంతే. ఆ పాట కూడా తెలియదు. ఫస్ట్ది అందుకుంటా, మళ్ళీ లాస్ట్కు కంప్లీట్ చేస్తా. నా ఆవేదన అర్థం చేసుకోండి. కానీ నిజంగా నీ పాట పాడతా అంటే నరాలన్నీ గిట్ల వస్తాయి, నిజంగా సింగర్ లెక్క ఏదో పాడినట్టు అన్నట్టు. అబ్బా మొహం పగిలిపో. కానీ
సింగింగ్ అత్తే మస్తుండు ఎక్కడనో ఉంటును ఈ పాటకి 60-70 వేల పాటలు పాడుతుడు కావచ్చు 60-70 వేల పాటలు పాడుతుడు కావచ్చు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఆయన మనకు చదివే రాదు సింగింగ్ ఎట్లా వస్తుంది ఏదో మనం అనుకున్నాడు ఇక పాటలు రాకుండా సింగర్ అయినట్టుగా ఊహించుకోవాలి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇప్పుడు కాకుండా కానీ ఊహించుకోనైనా మనసు తృప్తి పడుతుంది ఇక నా ఇస్తే నేనే సింగర్ అనుకుంటా మీకు పని లేదు మాకు ఫుల్ పని ఉన్నది. కానీ నిజంగా పాటలు పాడతే ఎంత మంచిగా ఉండునో ఇప్పుడు హైదరాబాదు చెన్నై దుబాయ్ అటు ఇటు పోయి మొత్తం పాటలు పాడుతున్నాను ఎక్కడికి పోయినా పైసలు వచ్చు మంచిగా కొందరు అమెరికాకు పోయి పాటలు పాడతారు హైదరాబాద్లో పాడతారు దుబాయ్లో పాడతారు చెన్నైలో పాడతారు ఎక్కడికెక్కడికో పాడతారు ఆయన కలగానే ఫ్లైట్ ఎక్కినట్టు ఆడ పోయి ఊహించుకున్నట్టు ఫ్లైట్ దిగిన నన్ను రిసీవ్ చేసుకున్నారు బుక్కేలు ఇచ్చిర్రు రాండి సార్ అన్నారు ఆ స్టేజ్ మీద నేను పాటలు పాడతా అంటే సప్పట్లు కొడతారు వీలలు ఎత్తారు అది ఊహించుకుంటా అంతే నా జీవితంలో నిజంగా అట్లా అవుతుందా ఊహించుకొని అయినా సంతోషపడాలి ఏం చేస్తాం ఏమేంటో ఏమో ఈ దిక్కుమల్లోడు ఎండకి ఎటు పోయిండో పని అంటే పోషాత కాదు ఇంట్లోనా ఉండడు అట్టిగానే తిరుగుతాడు ఊళ్ళ కొంటి పట్టు సీర కట్టుకున్న సుఖపొట్టునే పెట్టుకున్న పట్నాముది సూకపోవయ్యో నా సందురయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా ఆయన నల్లమొక్క పొడు పట్నం ఎప్పుడు తీసుకోపోతాడు ఎప్పుడు పల్లెటూరులోనే ఉంచుతాడు రాజులు గట్టిన కోటాలట సౌందర్య నగరమట చార్మినారు చూస్తనేనయ్యో నా చంద్రయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా చార్మినార్కి ఎడ తీసుకెళ్తాడు ఈ నల్లమొక్క పొడు ఈ ఊరే దాటి తీసుకోపోడు ఇంకా చార్మినార్ దాకా పోతానా ఈ ఆకలి అయితే అత్తడు కావచ్చు ఇంటికి పట్టు సీర కట్టుకున్న సుఖపొట్టునే పెట్టుకున్న పట్నముది సుఖపోవయ్యో చిలుక ఇవాళ హుషారుగా ఉన్నావు పట్నం తీసుకపో పట్టు చీర అంటావు ఏం సంగతే మరి లేకపోతే ఏంది నువ్వు ఎప్పుడన్నా పట్నం తీసుకుపోయినావా నన్ను ఒక్కొక్కరు పెళ్ళ మీద అడగంగానే చార్మినార్ చూపిస్తారు గోల్కొండ కొట్టు చూపిస్తారు రామోజీరావు ఫిలిం సిటీ కూడా చూపిస్తారు కానీ నువ్వు ఉన్నావు ఈ ఊరు పొలమేర కూడా దాడతలేవు మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఓ పిసదానా హైదరాబాద్ పోయి అది చూడవా ఇది చూడమంటాను రోజు టీవీలో చూస్తలేవానే ఆ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి గోల్కొండ చార్మినారు అవన్నీ చూసే వరకు 6-7 వేలు అయితే ఆ 6-7 వేలు పెట్టుకున్నాం అనుకో ఇక్కడ మంచి మేకపోతు వస్తుంది ఆ మేకపోతును కోసుకొని కమ్మగా వారం రోజులు తినచ్చు ఏం మాట్లాడతానవే ఈ ఊరు పొరమేర కూడా దాటని అని అంటున్నావు కదా ఈ ఊరు పొరమేర దాట ముందుకే పోతును కోసుకొని తినచ్చు నీకు అర్థమైతుందా అట్టిగా పైసలు ఎందుకు దండగానే ఆయన టీవీలో చూస్తలేవా టీవీలో చూసిందే ఆడుంటది ఆయన నువ్వు ఆడికి పోయి ఏం కొంటావే అన్నిగానో మన దగ్గర పైసలు ఉన్నాయా హైదరాబాద్ వినమనుకో నీకేం తెలుసు నాకేం తెలుసు మనకు తెలియదంటే మళ్ళీ వేరేటోళ్ళని తీసుకుపోవాలి వేరేటోళ్ళు అట్టిగానే వస్తారానే ఆయనకు తిండి పెట్టాలి బస్ కిరాయి వేయాలి కైకిలు కట్టేయాలి ఆయనకు కూడా తెలుస్తుందని ఏం నమ్మకం తెలియదు కదా సరే ఆయనకు తెలియదని కారు తీసుకుపోతాం కారుకో 5,000 మనం తిరగేందుకో 5-6 వేలు 12,000 బొక్కన ఆ 12,000 పెడితే 3 క్వింటాల బియ్యం వస్తాయి 3 క్వింటాల బియ్యం సంవత్సరం వెళ్ళినా మొత్తం తింటాం అక్క అసలు అచ్చిరాని మాటలు మాట్లాడతామైందే పైసలు వేస్ట్ చేయద్దే నువ్వు చూడేందే ఉన్నది చేయందే ఉన్నది ఎప్పుడన్నా పోయేటప్పుడు పోదంతి అయినా గాంధీ మా దోస్తు గానోళ్ళ తమ్ముంది పెళ్లి ఉన్నది హైదరాబాద్ లా పొద్దున్నే ఆ బస్సు పెడతారట సర్వీస్ బస్సు అలా పోదాం పెళ్లిలో అచ్చంతలేసి కడుపు నిండా తిని అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని అదంతా తిరిగద్దామే నీ ముఖానికి ఊరు పెనుమూర దాటినవా పొలిమేర దాట బదులు ఈడ పోతును కోసుకొని తినచ్చు అన్ని తెలివిలేదు పనులు ఒకరు వేరని మనం పోతావా ఆయన నీకు ఎవరు వేరని చెప్పే అంత పిస పడతావు హైదరాబాద్ అంటే ఏదన్నా పని ఉంటే పోవాలి పైసలు ఖర్చు పెట్టుకొని అయినా బస్సు అంటే నీకు ఫ్రీ ఆ బస్సులో నేను నచ్చింది అనుకో నువ్వు కూర్చుంటావు నేను నిలబడాలి అవసరమా ఇప్పుడు సపరేట్ బస్సులో పోయినా కూడా 500-600 అవుతాయి అవసరమా అని మనకు అద్దు ఉన్న కాండమ్మ చూడు టీవీలో చూడు పెద్ద టీవీ అయినా తెచ్చి ఎల్ఈడి అంటే ఆ టేబుల్ మీద టీవీ తీసి ఉల్లిగడ్డలు అయినా టీవీ
మంచిగా 16-17 వేలు టీవీ తెచ్చింది. పెద్దగా కనబడతలే చార్మినారు, పెద్దగా కనబడతలే చార్మినారు. గోల్కొండ కిల్లా కనబడతలేదా? ఆయన గోల్కొండ నువ్వు కిల్లా అంటే నాకు అర్థమైంది. మొగల్ రేకులు సీరియల్స్ చూసినావు గానే అలా గోల్కొండ కిల్లలా షూటింగ్ జరిగింది. గంతే ఆడికి పోయి కూడా మనం కదే చూచుడు. ఆయన సినిమాల్లో కూడా చూసిరు అనిపిస్తుందనా నీకు అర్థమైతే లేదా? ఇంకో తప్ప హైదరాబాద్ జోలికి హైదరాబాద్ పోదాం అది చూసి ఇది చూసి అన్నామనుకో మంచిగా ఉండనే ఉండదు. చెప్తాను ఏమనుకుంటానవో. అబ్బా నువ్వు ఉండవలసిన మేము కూడా నేనేదో ఒక్క సెకండ్ మాట్లాడితే నువ్వు 3 నిమిషాలు మాట్లాడుతీవి. నీ మాటలతోటి నేను హైదరాబాద్ పోయి వచ్చినంత పని అయింది. ఒక్క సెకండ్ మాట్లాడినా అంటానవా? నీకు మాట్లాడరాక ఒక్క సెకండ్ మాట్లాడినావు. నేను మాట్లాడితే 24 గంటలు మాట్లాడతా, 24 గంటలు మాట్లాడతా. అయితేమే గాని గవ్వని మనకెందుకు గాని బియ్యం ఎడతానవు ఇంకా కూర పువ్వు వండలేదా? ఇంకా బువ్వకూర అండలేదు అంటావు. నువ్వేమైనా పనికి పోతున్నావా? పొద్దుగాల లేచి బువ్వకూర అండ నన్ను ఇంట్లోనే వండబడుతీవి. తిండుతి 4-5 ఏం లత్కోర్ పని చేసినవురా? అవ్వ కొడుకో 5-6 తినుడు ఎందుకే? ఇక పొద్దున్నే తింటది. ఇవాళ ఉపాసమేమంట సరేనా? అబ్బో ఒక్క పూట అండకుంటే చిత్తుపోతాయితో నువ్వు ఉపాసం అంటావా? నేనేదో మాట వలస కన్నా మా అండుతీ అండుతావానే? అయితమే గాని మరి ఏం కూర అండుతావు? ఏం కూర అండాలే? ఈ ఎండకు ఏది తిన్నంత బెండు ఉంటది. ఆలుగడ్డ పులుసు పెడితే కమ్మ ఉంటది. ఏంది ఎండ కొడుతుందని బెండు ఉంటదని ఆలుగడ్డ పులుసు పెడతావా? ఎవరన్నా ఆలుగడ్డ పులుసు పెట్టుకుంటారా అనే పిసదానా? ఆలుగడ్డ ఫ్రై చేసుకుని సపరేట్ చారు చేసుకుంటారు, టమాటాలలో వేసుకుంటారు, వంకాయలలో వేసుకుంటారు. కానీ ఆలుగడ్డ పులుసు కొత్తగా అంటారేమైందే? ఆలుగడ్డ పులుసు పెట్టడానికి ఏమన్నా అది పుల్లగంద పులుసు అనుకుంటాను అనే. పులగంద పులుసు పెడితే ఒక గమ్మత్ ఉంటది, ఆలుగడ్డ పెట్టరే. నేను ఎప్పుడు తినలే. నీ ముఖమేరక మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆలుగడ్డ పులుసు పెడితే ఇంత తినేటోళ్ళం గింత తినేది పులుసు తోటి మస్తు ఉంటది తెలుసా? అంతేనా? గందుకే గింతున్నదానివి గింతైనవు. నలమొక పొడా చిన్నప్పుడు ఎవరైనా గింతే ఉంటారు, పెద్దవాళ్ళకి గింత కాకపోతే ఇంకా గింతే ఉంటారా? ఏదో మాట వరుస కన్నా గాని నీ కూరగాయలతో తినబుద్ధి అయితే పోయి కూరగాయలు తెచ్చుకో, లేకపోతే ఆలుగడ్డ పులుసు చేస్తా దాంతో నేను నాకు అంత గౌరవ అవుతా అని అదే చేస్తా నేను. అవ్వ కొడుకో నేను బయటకు పోయి కూరగాయలు లేకపోతే నువ్వు ఆలుగడ్డ పులుసు పెట్టేటట్టే ఉన్నావు. ఇక ఆలుగడ్డ తప్ప ఏది లేదంటాను. పప్పు గింతే ఉన్నది అంటాను. ఆ పప్పు ఈ పప్పు కాల్చండి అంటే ఎట్లున్నది అంటాను. ఆయన నేను ఆలుగడ్డ తిన కదా, ఆలుగడ్డ తింటే అంత వాతం వస్తుంది పాడుగాను. సరేతి ఏం చెప్తా మెల్లంగా బయటకు పోయి ఏమన్నా కూరగాయలు బెండకాయలు కోడి కూరగాయలు దొండకాయలు ఏది ఉంటుంది పట్టుకత్తది సరేనా? నిన్నే ఉండి చదువుకుంటా. అవి తెచ్చినాక కూడా ఆలుగడ్డ అంటా అంటావు ఏంది? ఏమనంతి ఒకవేళ అంటితే నేను ఒక్కనే తింటా. నువ్వు తిను అర్థమైందా? నేనైతే కూరగాయలే తింటా. తిను వగ్గ తిను. అవ్వా ఈ ఎండ పోవన్నంటే జల్లు అంటాంది, ఈ ఎండ పోవన్నంటే జల్లు అంటాంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? వాన జల్లు జాతర ఎడా పెడా కొట్టే జల్లులో వానేడున్నది. అరే ఏంట్రా ఇది? నా వలపు ఆగదు, నా తనివి తీరదు. ఎందుకు కొరుతానో గట్లా? వాన వచ్చినప్పుడు ఎండ పాట పాడాలి, ఎండ కొట్టినప్పుడు వాన పాట పాడాలి, వాన పాట పాడాలి. అది మనసు తృప్తే, అది మనసు తృప్తే. ఎండాకాలంలో వానవాడు వంట పడుతుందా? వానవాడు వంట పడుతుందా? అట్లా తృప్తికి పోతానది. ఇక వాన పడుతుందని ఎండల పోతా, ఇక వాన పడుతుందని ఎండల పోతా. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. అర్థమైతుందా? మా వాటికత్తది అది అరకిలదేవన్నా కిలదేవన్నా నీ ఇష్టం. కిలదైతే తొందరగా ఖరాబ్ అవుతాయి. సరే ఎండకు వాడిపోతాయి, పావు కిలదెత్తది మళ్ళీ రేపు తెచ్చుకుందాం సరేనా? సరే పో. అవ్వా చెప్పనంటే పువ్వా మా అండుతా. నీ అవ్వ నా పెన్లం ఊరికి ఆయే గుడ్డు కోలించుకొని తిందామని ఇంట్లో కోతే నూనె లేకపోయే అల్లం లేకపోయే మొహం పగిలిపో. పీసని చెప్పద్దా పోయేటప్పుడు లేవని. ఇప్పుడు ఏం చేయాలి? రవలక్కను ఆమ్లెట్ వేసిమంట తింటా కమ్మగా. అయినా ఈ రవలక్క ఈ మిట్ట మధ్యాహ్నం ఆమ్లెట్ వేసిమంటే వేసిస్తుందా?
అమ్మో ఏసియపోతే అక్క మీ మరదలు ఊరికేంది నీ దండం పెడతక్క ఆకలి బాగా అవుతుందని బతిలాడతా ఎందుకు వేసేది వేసిస్తుంది రావులక్క ఓ రావులక్క ఆ, ఆగో ఏంది తమ్మి గిట్లా వచ్చినావు? అబ్బా అక్క మీ మరదలు వాళ్ళ అవ్వగారింటికి ఏంది నాకు ఆకలి బాగా అవుతుంది ఈ 4 గుడ్లు ఆమ్లెట్ వేసేవా ఆకలి బాగా అవుతుంది కడుపు నుండి తింటక్క గుడ్లు తినకుండా పారేస్తారు ఏంది తమ్మి? నాకు ఇంట్లో ఇప్పుడు మస్తు పని ఉన్నాయి. అబ్బా అక్క అట్లా అనకు నాకు మస్తు ఆకలి అవుతుంది అక్క అయితే ఒక పని చేయక్క నీ పని అంతా అయిపోయినాక చెయ్యి నేను కొంచెం ఆయనక అత్త అబ్బా బాంచనక్క ఆకలి బాగా అవుతుంది ఆకలి బాగా అవుతుంది మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా పండి. అబ్బా గింతగానం బదులాడుతున్నావు కదా తమ్మి. ఆమ్లెట్ మా వేసి పెడతా గానీ కొద్దిగా అయినా రాపోయిటి. అక్క ఇలా కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువేసి అల్లం ఎక్కువ కమ్మగుంటది సరే అక్క మా అక్క మంచిది అండి పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా ఇదే అదే అంటాడు. ఆ అగో ఈడున్నవానే అగో కూరగాయలు ఏమంటే అట్టి చెల్లుతో నచ్చినవేంది? ఈ మిట్ట మధ్యాహ్నం పోతే ఎవరైనా ఉంటారా అనే దుకాణం బంద్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వేరు. మరి నేను చెప్పినా అట్టి ఆలుగడ్డతో తినమంటే ఎంతగానో చెప్పినావు నువ్వు. నేను పోతా అని కూడా పోయినావు. ఆలుగడ్డ అనకు నువ్వు మళ్ళా నాకు అబ్బా దొంగ నన్ను కూరగాయల బొమ్మని ఆ 4 కోడిగుడ్లు ఎక్కడియే చెప్పు. నేను రాకముందుకు ఆమ్లెట్ వేసుకొని తిందామనుకున్నావు కదా. ఏ అవి మనవి కావు, గా తమ్ముడు తీసుకొచ్చిండు. తమ్ముడా? ఏ తమ్ముడు? గా రవి లేడా? ఏ గా కర్రీ రవి గాడా? ఆవు గాడి గిడికి ఎందుకు తీసుకొచ్చిండే? ఆయన పిల్లం ఊరికి పోయిందట, అక్క ఆమ్లెట్ వేసి అని గుడ్లు తీసుకొచ్చిండు. అబ్బా కొడుక ఎత్తుకపోయే తీగ కాలువ ఆగినట్టు అవి మనం కథం చేద్దామే ఏమంటావు? కథం చెప్తావా? ఆడచ్చి అడిగితే ఏం చెప్తావు? అరే ఏదో చెప్తా నీకెందుకే? ఏం చెప్పినా నువ్వే చెప్పాలి. చెప్తానా? నేనే చెప్తా నీకెందుకు? ఏందో చెప్పు. నీకు అన్ని కావాలి చెవి ఇటు పట్టు. సరే సరేనా? సరే. అబ్బా రవిగా ఇక నువ్వు ఉపాసమేరు. రాలక్క రాలక్క ఆగో వచ్చినావు తమ్ముడు. వాసన వస్తుంది ఆమ్లెట్ వేసినావు అక్క మీ బావ చెప్తాడు ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా, ఈ తమ్ముడు వచ్చిండు. అగో అక్క ఆమ్లెట్ వేయడానికి బాగా వెళ్తాను చెప్తాడు ఆగు. ఓ మనిషి రా. ఏంటిది రా మరి? ఆమ్లెట్ వేసింది అరే అక్క ఆమ్లెట్ వేద్దామని వేసింది గాని పాడుగాను దాబిసి వచ్చిందిరా. దాబిసి చోట సోపుని పురేగుతుంటే ఈ పాపనే చూడలేదు నేను చచ్చిపోతా దాబిషా దాబిషా అంటే ఏంటిది బావా? దాబిసి అంటే తెలియదారా? పిల్లిరా తమ్ముడు, పిల్లిరా తమ్ముడు, పిల్లి. పాడు జీవితము యవ్వనం పిల్లి ఏం చేసి చెప్పన్నారా? నువ్వు 4 కోడిగుడ్లు ఇచ్చి ఆమ్లెట్ వేయమన్నమాట కదా. మీ అక్క 4 కోడిగుడ్లు కొట్టి గిన్నెలు పోసింది, కారం దేని పోయిందిరా. ఆవాతం పిల్లొచ్చి కింద వారబోసి మొత్తం మీ అవ్వని నా కింద అట్రా పాపం. మీ అవ్వ నువ్వు తిన్నోనివి కాదు, మీ తిన్నోనివి కాదు. ఇప్పుడు ఎట్లరా? ప్రేమ అందరికి ఈజీగా దొరకదు. అవునండి. ఇప్పుడు ఏం చేస్తా బావిగా ఆశ పడ్డ నోట్లే పాస్ పడ్డట్టు అయింది. అప్పుడప్పుడు మనం సల్లబడతా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తావురా తమ్ముడు? ఇంకేం చేస్తా అక్క పిల్లి వారం పోసిన దానికి మీరిద్దరు ఏం చేస్తారు? ఓ పెరుగు ప్యాకెట్ వేసుకొని అన్నం తింటా. ఇక ఏం చేయాలి? ఆకలి మత్తుగా అవుతుంది. పోతానా? పోరా పో. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. కంగ్రాచులేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.